is louder than the blood that will flow. Tonight I need to see the fear within, and while I am wandering alone, won't you come to me, my love? I need you by my side. La 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 la. Hey Sam, are you there? I know you're there. This is your fate. ఇప్పటికీ నేను నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాను. నా ప్రత్యర్థిగా నువ్వు టైడ్ అయిపోయి ఉన్నావు. పోటీలో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. You can't do it. You just cannot do it. 3 times, Sam. 3 times I beat you. శామ్, నీకు తెలుసా ఇదెంత సుఖమైన విషయం? పుష్పాలు కదా, సుందరమైన పుష్పాలు కదా, విరిసి వాడిపోతాయి కదా, వాటిని చితపడంలోనే సంతోషం ఉంది. నోరు మూయలో చెత్త నా కొడక, నిన్ను చంపాలని ఆక్రోశంతోనే ఉన్నాంట్రా నేను. This is you, man. This is you. నీలో ఈ ఆవేశమే నాకు ఇష్టం. I think my words are enough for you. Now, as I said, I'm just trying to help you, man. All right then. Good luck. సార్, వాడి దగ్గరకు వచ్చేసాడు. వాడి సిగ్నల్ ఇప్పుడు సిటీలో ఈస్ట్ సైడ్ లో ఉంది. సార్, ఎనీ గెస్? హలో సార్? చంద్రబోసు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఈ రోజు. బోసు, చంద్రబోసు ఆ లోనేస్తుందిగా, తనకి ఆ బడా బాసు ప్రపోజ్ చేయబోతున్నాడట. గర్ల్స్ ని అట్రాక్ట్ చేయడం ఒక ఆర్ట్ రా. అయితే ఆ ఆర్ట్ ఏంటో మనం తెలుసుకోవాలరా. నువ్వు ప్రిపేర్ గా ఉన్నావా? ఏం చేయబోతున్నావు? ఏంటి నీ ప్లాన్? అదే నువ్వు చూస్తూ ఉండు. వీడు సోదిగాడు. వాడికుండే గచ్చి నీకుందా? అందరూ వీడిలా చేయలేరు. ఆహా, అదిగో 3వ నంబర్ వస్తుంది. రే వెళ్ళరా, వెనక నుంచి ఆ బికారులు చూస్తున్నారు, త్వరగా వెళ్ళరా. ఒకరిని ఏడిపిస్తే గానీ మీకు సంతోషంగా ఉండదా? నా ప్రియమైన సారా. అది నా సారా. సారా, ఇప్పుడు చూడండి, ముక్కు పగలు కొట్టిద్ది. ఇదిగో, నువ్వు కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటావుగా. థ్యాంక్స్ అశ్విన్. నాకు ఇది మాత్రం కాదు, స్టాంప్ కలెక్షన్ ఆల్సో. ఇది కారణంగా చెప్పి లవ్ గివ్ అన్నావు, తర్వాత తెలుస్తుంది. నా నంబర్ ఉన్నట్టు చూసావా? ఏంటి సీను, చాలా బాగున్నావు. స్నానం చేయలేదా? నీ సంగతి బాబు, చెప్పేది వినరా? So, when the hammer strikes the gong of the bell, it creates a buzzing sound. Okay?
Yes, ma'am. Okay. Now tell me, what is an electric bell? You. Huh? Yes, you. Stand up. Tell me, what is an electric bell? Tell me. Thank you, miss. తప్పించుకున్నా. నువ్వు కదే చెప్పావా? ఇదేం కథ కాదు, జరిగిన నిజం. అది నాకు తెలుసు, నువ్వు చెప్పు. ఆ రోజు ముంబై పేరు బాంబే. మీ డాడీ చెప్పినట్టు చెప్పు. మంచి వర్షం, చల్లటి గాలి, రక్తపు వాసనున్న బాంబే. ఆ రోజు ముంబై పేరు బాంబే. తుపాకులు కథ చెప్పే సమయం, సందంతా రక్తం. అండర్వరల్డ్లో చోటా షకిల్, కరీంబాయ్, దావూద్ ఇబ్రాహిం, అప్పుడంతా వాళ్ళ సామ్రాజ్యమే. అక్కడ మై ఫాదర్, డేవిడ్ నైనాన్, మై డాడ్. అంధేరిలో మా డాడీ కంపెనీ ద్వారా ఒక బిల్డింగ్ కట్టాలి. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, పేపర్స్, అథారిటీస్. బట్ ముందే చెప్పాను కదా, అండర్ వరల్డ్ డాన్ వాళ్ళ మనుషులు. ఎక్సెప్ట్ దెమ్. పోలీస్ వాళ్ళు, కలెక్టరు క్లియర్ ఆఫ్ ఇనిషియేట్ చేసినా వాళ్ళు అక్సెప్ట్ చేయలేదు. దే వర్ ప్రిపేర్డ్, దే ఆర్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ ఇన్ గుడ్ నంబర్స్. తర్వాత ఒక బ్లాక్ కార్ వచ్చింది, మాస్ ఎంట్రీ. దాట్స్ మై డాడ్, డేవిడ్. జాన్ లోప్ షూతో ఎంట్రీ. కూలింగ్ గ్లాస్ వేసుకుని. మై డాడ్ గివ్ దెమ్ అన్ ఆఫర్, లైఫ్ ఆర్ ల్యాండ్. పాప తన గన్ను తీసి గ్యాంగ్ లీడర్ గుండె మీద పెట్టారు. తర్వాత అందేరి 1 అవర్లో గాలి అయిపోయింది. అంటే గ్యాంగ్ లీడర్ లో రౌడీల్ని చిరంజీవి ఖాళీ చేయించినట్ట? అది మెగాస్టార్, ఇది మై డాడీ. గొప్పలు చెప్పింది చాలే. తాజ్ మహల్ కూడా తన నాన్న కట్టించాడనే చెప్తుందేమో. అన్ని కట్టి కదలే. ఒకసారి స్పైడర్ మ్యాన్, ఒకసారి సూపర్ మ్యాన్, అన్ని అబద్ధాలే. అవునరా, నిజమే. పెద్ద అబ్బా కూతుళ్ళు. ఇప్పుడు ఇచ్చిన డోస్కి ఇంకెప్పుడు మాట్లాడదు. చూడు చూసావా, బాగా జరగాల్సిందే. లేకపోతే గొప్పలు చెప్తుందా? సారా, ఇది ఎలా ఉంది? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇదేమన్నా కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా లేక టెక్సాస్ అనుకుంటున్నారా? పిల్లల చేతికి గన్ ఇచ్చారా? ఐ హ్యావ్ టు రిపోర్ట్ దిస్. పిల్లలు కాల్చుకుని చనిపోతే డిష్యూ అంతా అయిపోయిన తర్వాత పోలీసులకు చెప్పే ప్రయోజనం ఏమిటి? చైర్మన్, మీరేమంటారు? మైత్రేయన్ గారు చెప్పిందే కరెక్ట్. తుపాకీ మాత్రమే కాదు, 6 బుల్లెట్స్ ఉన్నాయి. సార్ ప్లీజ్, అది సారా చేతికి ఎలా వచ్చిందో తెలియడం లేదు. అది వాళ్ళ తాతయ్యది. హీస్ ఎక్స్ మిలిటరీ మ్యాన్ అండ్ హీ హ్యాస్ లైసెన్స్. సో లైసెన్స్ గ్రాండ్ ఫాదర్కి ఉంది కానీ సారా కాదు. ఈ పిల్ల తండ్రి ముంబైలో బాంబులు వేసేవాడా? వైలెన్స్ సంబంధించిన కథలన్నీ సారా పిల్లలకు చెబుతోందట. అందువల్ల పాప తండ్రి ఇక్కడికి రావాలి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ హీ హ్యాస్ టు కమ్. ఆ అండర్ వరల్డ్ డాన్
ఇక్కడికి రావాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, నా హస్బెండ్ ఊళ్ళో లేరు. నో ఐ విల్ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. మీరు కట్టబోయే కొత్త బ్లాక్ కోసం ఎక్కువ డొనేషన్ ఇవ్వాలని ఆయన నాతో అంటుండేవారు. ఓహో, ఆయన అలా అన్నారా? జూబీ, ఇప్పుడేం కొంప మొలగలేదుగా, చిన్నపిల్లలే కదా, గన్నే కదా, ఆడుకుంటారు. దీన్ని పెద్ద చేయొద్దు. సో వాట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మమ్మీకి వైలెన్స్ అంతా ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత మా డాడీ బిజినెస్ అంతా స్టాప్ చేసి ఇక్కడికి వచ్చారు. అప్పుడే నేను పుట్టాను. మై పప్ప బైక్ మాత్రం కాదు, కార్ రేస్ కూడా. కొద్ది రోజులుగా వీళ్ళ నాన్న గురించి ఇలాగే బిల్డప్ ఇస్తుంది. వీళ్ళ నాన్నకి తెలియదంటూ ఏవీ లేదంట. అంతేగా, రామ్ చరణ్ కంటే గ్లామర్ గా ఉన్నాడంటుంది. వాళ్ళకి రాడిపాటు డమ్మి తుపాకి తీసుకొచ్చి భలే బెదిరించింది. ప్రిన్సిపల్ డాడీని తీసుకురమ్మంటే స్కూల్ కి మమ్మీని తీసుకొచ్చింది. ప్రిన్సిపల్ దగ్గరికి రాలేని సూపర్ హీరో, అతనేం సూపర్ హీరో. అదరగొట్టేవరా అడిగారా? That's my superhero. Pump your brakes when you feel this greatness. Feel this greatness. Pump your brakes when you feel this greatness. Feel this greatness. So let's lift off, break this. Caliber on, take this. I'ma be the savior of the rulers, got so reckless, so reckless. King is the name, so I stay fresh. Match kill, hands down, man with just no stress. Put my shades up, I'ma be the swaggiest. I'm a bad bitch. Lay your hands off my baby, my lady. With your pretty smile, just save me, just save me. Hold up, I'ma let my baby hold up to me. Just hold up, I'ma let my baby hold on to me. Just hold up, I'ma let my baby hold on to me. Just hold up, I'ma let my baby. Just hold up, I'ma love my baby. I'ma love my baby. బ్లాక్ పీస్ లో కదా రావాలి. అది నా ఆఫ్ రోడర్ కదా. సైట్లో వర్కర్స్తో చిన్న ప్రాబ్లం. వాళ్ళని చూస్తూ ఉంటే 5-6 సంవత్సరాల పాటు జిమ్కి వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళ బాడీ. థైసప్, హాప్, హిప్. ఫైట్ జరిగిందా? ఫైట్ లేదు, ఓ మంచి ఫైర్ సీన్ జరిగింది. అయితే చెప్పు. ఓ ష్యూర్. మైత్రి సార్ ముందు నా పరువే పోయింది. మీరు చెప్పిన తుపాకీ తోటాలు కథలు విని పిల్లలు కూడా అదే చెప్తోంది. మమ్మీ కాసయ్యా, పప్పా లూవస్ విటన్ జాకెట్ కొనాలి. నెక్స్ట్ టైం నువ్వు అదే వేసుకోవాలి. డీల్. చాలా బాగుందిలే. మన ఊర్లో ఎవరైనా వేసుకుంటారా? మిగతా వాళ్ళకి జాకెట్ కూలింగ్ గ్లాసు సెట్ అవ్వకపోతే అది మా డాడీ తప్ప. నా సారా హ్యాపీ కోసం అది జాకెట్ అయితే ఏంటి, కూలింగ్ గ్లాస్ అయితే ఏంటి. పప్పా నిజంగానే ల్యాండ్ మాఫియానా? ఎవరు, నేనా? ఇలా అని ఎవరు నీతో అన్నారు? కావాలంటే నువ్వు మాఫియాగా మారిపోవు, నాకది ఇష్టం. ఇదిలా మారడానికి కారణం మీరే. అమ్మాయి అంటే అణుకుగా ఉండాలి. తనేం చేసింది? మీరు కథలు చెప్పడం మొదలు పెట్టండి. నువ్వు పురాణాల కథల గురించి చెప్పు, నాకు తెలిసింది ఇంతే. ఏంటో మరి, ఒక ఇంట్లో 2 అమ్మాయిలు ఉంటే కష్టమే. డోంట్ టాక్, జస్ట్ యాక్ట్. డోంట్ సే, జస్ట్ షో. డోంట్ ప్రామిస్, జస్ట్ ప్రూవ్. గుడ్, వెరీ గుడ్. ఇంతకీ డ్రామా పేరేంటి? షేక్స్పియర్ యొక్క సిమ్లైన్.
రాజకుమారి అయిన ఎమోజీని దుష్టశక్తులు ఆక్రమించినప్పుడు ఆమెను రక్షించడానికి జరిగే పోరాటం. ఇది నా సొంత వెర్షన్. షార్ట్ కోట్ చెప్పాలంటే ఎవరికి అర్థం కాని విషయం, అంతే కదా? గోకుల్, సభలో మీ సంభాషణ సరిగ్గా లేదు. నువ్వు మాట్లాడేది మాత్రం సరిగ్గా ఉందా? ఇంగ్లీష్లో ప్రాసాలు చెప్తూ ఇలా ఎఫెక్ట్లు ఇస్తూ అర్థం కాకుండా ఏవేవో నాటకాలు ఇస్తూ ఉంటావు. కథలు చెప్పే కథే కథాకళి. నేను చెప్పాను, ఎలా ఉంది? దీన్నే కథాకళి అంటారా? అది నీ సింబల్ కదా. ఏంటి కథాకళి అంటే అర్థం కాలా? కష్టం. అలాంటికి అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా, మిమిక్రీ, జానపదం, పాట కచేరీ అన్నీ ఉన్నాయి. నాది 2 ఐటమ్స్ ఉంటాయి. నీకు 2 ఎందుకు? ముందు మనిషి ఉండాలిగా. మనిషి ఉంటే నువ్వు ఉండవుగా. నేను ఆంధ్ర కూచిపూడి నేర్చుకున్నాను. నాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. వెంపటి సత్యం శిష్యుణ్ణి నేను. ఇది వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. డేవిడ్, నేను వెళ్ళాలి. ఇవాళ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న ఫైల్ తీసుకుని క్యాబిన్కి రా. డేవిడ్, నేను చెప్పానుగా ఇవాళ నా బర్త్డే. సినిమా డిన్నర్ అని ప్రామిస్ చేశాను. మనిషి అన్నాక బాధ్యతలు ఉంటాయిగా. కాస్త జాలిపడి నాకు ఇవాళ పర్మిషన్. ఓకే, క్యాబిన్కి రా. Nice to meet you where you've been. I can show you incredible things. Magic, madness, heaven sent. Saw you there and I thought, oh my God, look at that face. You look like my next mistake. Love's a game, wanna play. Hey, new money, suit and tie. ప్రియమైన సారాకి జీవితంలో మొదటిసారిగా ఒక లెటర్ రాస్తున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెడదాం అనుకున్నాను, కానీ ఈ లెటర్ రాసేటప్పుడు కలిగే హ్యాపీనెస్ అందులో ఉండదు. కృష్ణా నది గోదావరిలో కలిసినట్టు నువ్వు నాతో కలవాలని కోరుకుంటున్నాను. నా మీద ప్రేమ ఉంటే గనక ఆ విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు నీ ప్రియమైన అశ్విన్. సారా, సారా. ఏంటి మమ్మీ? ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత ఈజీగా చెప్తున్నా. స్కూల్కి వెళ్ళేది చదవడానిక, లవ్ లెటర్ రాయడానిక? అది నేను రాసింది కాదుగా, అశ్విన్ నాకు ఇచ్చాడు. నువ్వెందుకు అబ్బాయి దగ్గర నుంచి లెటర్ తీసుకున్నావు? అయినా నాతో చెప్పుండాలి, లేదా టీచర్కైనా చెప్పుండాలి. ఇది 1 వే. అయినా డాడీ అన్నారుగా నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో అని. అది సరే, దీనంతటికీ ఆయనే కారణం అన్నమాట. నేను ఎవరిని లవ్ చేయను. అలా చేస్తే డాడ్ లాంటి హీరో దొరకాలి. ఏంటి ప్రాబ్లం? ఏంటి పప్పా ఆ లవ్ లెటర్ మ్యాటర్? అదా, అదేం చెప్పిందో తెలుసా? మీలాంటి వాడు దొరికితే ప్రేమించేస్తుందట. నేను బానే ఉన్నానుగా. ఎప్పుడూ లేని మేకప్ ఏంటి? విషయం ఉంది. సారా ఎక్కడా? ఎవరు తనతో ఎలా? డేవిడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నో, నువ్వు తల్లివి మాత్రమే కాదు, ఒక డాక్టర్ అని గుర్తుంచుకో. తను చూడు, ఐ వాంట్ హర్ బ్యాక్. తన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి డేవిడ్. వద్దు మిషల్, వద్దు. బయట సమాజానికి, ప్రజలకి నా కూతురు నేను ఎరగా వేయలేను. తన కోసం ఎవరు కొవ్వొత్తులు వెలిగించక్కర్లేదు. తన తోటి స్నేహితులతో ఆడుకోకుండా ఇలా పడుకొని ఉండడు. నువ్వు నా సారాన్ని చూసుకో, వెళ్ళి చూడు. డూ వాట్ ఐ సే. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుని దానిని ఎత్తి చూపడానికి పక్కింటి వాళ్ళు ఉన్నారు. తన వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నా బిడ్డ నాశనం చేశారు. నాకు తెలుసు డేవిడ్. నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. తను తీసుకువెళ్దాం డేవిడ్. నేను తన తల్లిని కదా. ప్లీజ్ అండర్స్టాండ్.
వెళ్దాం. సెక్యూరిటీ నారాయణ అనుకుంటా. ఏంటి అసలు విషయం ఏంటో చెప్పండి. మీ పక్కింట్లో ఒక రాబరీ జరిగింది. ఇక్కడ ఏమన్నా? లేదు, ఇక్కడ ఏం జరగలేదు, ఏం పోలేదు. సార్ సిగరెట్. మీరు సిగరెట్ తీసుకొని రమ్మని నారాయణ పంపినప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు కనెక్షన్ లేదు, హార్డ్ డిస్క్ లేదు. డేవిడ్ సార్, మీతో చెప్పడం మర్చిపోయాను. వాడు వెళ్ళింది జానీ ఇంట్లోకి. మీరు సిగరెట్ తీసుకురమ్మన్నారు కదా, అప్పటి వరకు ఏం జరగలేదు. అయినా కెమెరాకి కనెక్షన్ ఉంటుంది కానీ రికార్డు మాత్రం అవ్వదు. దీని మీద కంప్లైంట్ చేసి 3 నెలలైంది సార్. నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను అక్కడికి వస్తా. మీరు కూడా వెళ్ళండి. ఏంటి? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మిస్టర్ డేవిడ్, సిగరెట్ తాగడం అంత మంచిది కాదు. పని పూర్తవునందువల్లే 3 ఫ్లోర్ల వరకే ఫ్యామిలీస్ ఉన్నారు. కింద ఫ్లోర్ లో లాయర్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు 2 వారాలుగా టూర్ లో ఉన్నారు. తర్వాత బిల్డరు, అతని వైఫ్ డాక్టర్ సార్. తను ఇంటికి రావడానికి ఈవినింగ్ 6-7 అవుతుంది. పోలీసా? నువ్వు పోలీసా? ఏంట్రై గెటప్? ఫ్రీకౌట్లో ఉన్నా కూడా పోలీస్ అవ్వచ్చు. అందులో ఎలాంటి వాడికి కూడా గవర్నమెంట్ సిబిసిఐడి గెటప్ ఇచ్చింది. మిడ్ నైట్ బాయ్స్ హాస్టల్కి వచ్చి షో చూపిస్తున్నావా? నువ్వేం పోలీసురా? అదే నేను అన్నాను కదా, కొద్ది రోజులుగా మన దేశంలో చాలా మంది కన్నె పిల్లలు టార్చర్ చేయబడి దారుణంగా చంపబడుతున్నారు. పోస్కో యాక్ట్ ని అమలు జరపడానికి కనీసం 1 ఏడాది పడుతుంది. ఆమె పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నీకేం కావాలి? వాచింగ్ పాన్ ఈజ్ ఇల్లీగల్. దానికోసం కేసు పెట్టడం గానీ అరెస్ట్ గానీ జరగట్లేదు. కానీ ఈ చైల్డ్ పాన్ ని చూడడం అనేది చట్టవిరుద్ధమైందే కాదు, మెంటల్ డిజార్డర్ కూడా దారితీస్తుంది. అలా కంటిన్యూస్ గా చూసే వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచి వాళ్ళగా మార్చాలి. ఒకవేళ అలా మార్చకపోతే నా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అంటే మీరు వచ్చింది మా హాస్టల్ నుండి చైల్డ్ పార్న్ చూసే వాళ్ళని ఎత్తుకెళ్ళాలి, అంతేగా? సింపుల్. ఒకటి అడ్వైస్ చేయడానికి. అది జరగదండి. 3 వ్యానుల్లో బయట పోలీసులున్నారు. ఈ హాస్టల్లో 150 మంది ఉన్నావు. మేమందరం కొడితే నువ్వేమవుతావో ఒక్కసారి ఆలోచించుకో. నా అమ్మ దగ్గర కూడా ఇంత మర్యాదగా మాట్లాడలేదురా చెత్త నా కొడుకులారా.
It was just nightmare. You all right now? ఇదిగో మమ్మీ. తప్పుకోండియా. ఎవర్రా వెనకాల కొట్టింది? నేనేరా జోసు. ఓహో సత్యనారాయణ అనుకున్నాలే. ఏరా మీ లేడీ ఆఫీసర్ సూపర్ గా ఉందిరా. ట్రైనింగ్ ఇవ్వకుండానే పోలీస్ జాబ్ ఇచ్చేసరా ఏంటి ఈవిడికి? అంటావేరా? చెయ్యి పెడితేనే చాలు కందిపోయేలా ఉందిరా ఫిగరు. మరి మీ కొత్త సార్ ఎలాంటోడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కొదమ సింహం, తిరిగే లేదనుకో. ఎవర్రా ఈ ఆనాళ్ళు? ఇతనే నేను చెప్పిన సింహం. ఓహో, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వస్తారండు. నేను వస్తాను రా. శవం మంచి శకునమే. నువ్వెప్పుడొచ్చావు? రిపోర్ట్ చేసిన వెంటనే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను సార్. చూస్తే అలా తెలియట్లేదే, కొంచెం బ్రిస్క్గా నడు. సామ్వేల్ సార్ ఈ కేసుని హ్యాండిల్ చేశారట. ఇప్పుడు వాడే ఓ కేసు అయిపోయాడు. సార్ని ఒక పెద్ద వెహికల్ వచ్చి గుద్దటం వల్ల పైనుంచి కిందికి పడిపోయారట. వాడు మందు కొట్టుంటాడు సార్. అది మందు కొట్టి బండి నడిపితే ఇలాగే జరుగుతుంది. సార్ ఇది చాలా తెలివితోనే. ఇట్స్ అన్ ఎగ్జిక్యూటెడ్ వన్. ఏంటా సిచ్యువేషన్? వాడు చాలా డేంజరస్ అండ్ సైకోపాట్. 15 ఏళ్ల వయసు కంటే చిన్న లైంగికంగా వేధించి చంపేకెళ్లారు, నాకు తెలుసు. ఇంకేమున్నాయి? నాట్ ఓన్లీ దాట్, తను అప్పుడప్పుడు సామ్వెల్ కి ఫోన్ చేశాడట. సామ్వెల్ సార్ లాగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఒక జెంటిల్మ్యాన్ పోలీస్ ఆఫీసర్ని కొట్టాలని, బాగా టార్చర్ చేయాలని సాడిస్ లాగా తను మాట్లాడిన తీరు రికార్డ్ అయి ఉంది. అ మ్యాన్ విత్ ఎ బ్రూటల్ బ్రెయిన్. అప్పుడప్పుడు ఫోన్ చేసి సామ్వెల్ సార్ని టార్చర్ చేస్తూ ఉండేవాడట. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ సామ్వెల్ సార్ తన ప్లేస్ని కనిపెట్టి ఉండొచ్చు. కానీ ఏం చేస్తాం, మందు కొట్టి బండి నడిపి చనిపోయాడు. సార్, కొత్త మర్డర్ గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఓకే చెప్పు. సార్, మర్డర్ జరిగిన స్థలం, బాడీని తీసుకొచ్చిన బండి ఉంటుంది కదా,
ఆ బండిని కనిపెట్టామంటే మనం ఆ కిల్లర్ని పట్టుకోవచ్చు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు ఉన్న ఈ కాలంలో అదంత కష్టమైన పనేం కాదు. వెరీ గుడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ నేను చూశాను. 1118 బండ్లను నేను చూశాను. బాడీ తెచ్చిన బండి కూడా ఉండొచ్చు కదా, ఆటో దగ్గర నుంచి లారీ వరకు. దాంట్లో ఏది? అది తెలియలేదు సార్, కనిపెట్టాలి. నిజంగానే నువ్వు మూర్ఖుడివా లేక మూర్ఖుడిలా నటిస్తున్నావా? అయ్యో సార్, నేనెందుకు నటిస్తాను, అపార్థం చేసుకోకండి. నేను సిన్సియర్గానే పనిచేస్తూ ఉన్నాను సార్. సారా, పప్పాకి విషయం లేదే? ఎక్కడు చిదిమెను నిద్రలోన ఆగిన కలల చితులు గుండెలోన తాకిన అలల సునామీ దూరమై దూరమై నొప్పితో ప్రతిరోజు చీకటే. సల్మా ఎప్పుడు 4 గంటలకే ఇంటికొస్తుంది. మేమిద్దరం జాబ్కి వెళ్ళిపోతాం. మేమిద్దరం తిరిగి ఇంటికి రావడానికి సాయంకాలం 6 అవుతుంది. ఇంటికి వచ్చి చూస్తే అమ్మాయి లేదు. అంతేకాదు, మార్నింగ్ స్కూల్ బస్సులో కూడా లేదు. ఎక్కడ మిస్సింగ్ అయిందో తెలియడం లేదు. మీ కూతురుతో ఫ్రెండ్స్ మిస్బిహేవ్ చేయడం కానీ ఫోన్లో చాటింగ్ కానీ ఏదైనా ఉందా? అలాంటివేవి జరిగినట్టు లేదు. స్కూల్ బస్ స్టార్ట్ అవడానికి ముందు కూర్చున్న వాళ్లలో తను లేకపోతే బస్ డ్రైవర్ మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. చాలాసార్లు వాళ్ళు నన్ను పిలిచారు, నేనే అటెండ్ చేయలేదు. ఓ, చాలా బాగుంది. అనుమానాస్పదంగా మీకు ఏదైనా అనిపిస్తే కాల్ మీ. సారా, నీ మీద పప్పాకి మమ్మీకి ఎంత ప్రేమ ఉందో తెలుసు కదా. ఈ లోకంలో నీకంటే మాకెవరున్నారు? ఇలా ఉండకూడదని డాడీని చెప్పానుగా. నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి. నా సారా నాకు మళ్ళీ తిరిగి రావాలి. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళానమ్మా. సారా, ఎవడు వాడు? ఆ రోజు
అక్కడ ఎవడు ఆకాశవీధిలో వర్ణమేఘమా మాయమయ్యే నీవు ఎలనే ఆకాశవీధిలో చందమామవి తిరిగి రావే మళ్ళీ. నువ్వే ఇంత బాధపడితే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు? ఇలా చూడు, ఇక్కడున్న వాళ్లలోనే మీ అమ్మ బెస్ట్ డాక్టర్. నీకు బాగాలేనందువల్ల మీ అమ్మ సరిగ్గా పనిచేయలేకపోతోంది. సారా, నేను చెప్పేది అర్థమవుతోందా? నువ్వు ఎంతో బ్రిలియంట్వి. నీకెన్నో కళలుండుంటాయి. మేల్కోగానే మనం వాటన్నిటిని మర్చిపోతాంగా, అలాగే సారా దీన్ని కూడా మర్చిపోవాలి. అమ్మా నాన్న సంతోషంగా చూసుకోవాలి. మీ నాన్న గురించి ఆలోచించావా? నువ్వంటే నాన్నకెంత ప్రేమో తెలుసుగా. నాకు తెలుసు, అమ్మా నాన్న ఎక్కువ కష్టపడుతున్నారు. పప్పా నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు భయం. అందరి మీద నన్ను టార్చర్ చేశారు. ఎస్కేప్ అవడానికి చూశాను. నా నోరు గట్టిగా పట్టుకున్నారు. ఎక్కువగా హింసించారు. నా యూనిఫామ్ని చింపారు. నా క్రాస్ చైన్ లాగేశారు. భయపడిపోయాను. పప్ప చెప్తున్నారు నీకేం కాలేదని. ఇప్పుడు కూడా భయంగా ఉంది. పప్ప పక్కన లేకపోతే అమ్మా నాన్న పనికి వెళ్ళాలి కదా. నేను చూశాను డాడీ ఏడ్చింది. నన్ను నన్ను తలుచుకొని మా డాడీ ఏడుస్తున్నారు. లేదండి, నేను ఏడాను. ఐ నో ఇట్స్ జస్ట్ నైట్ మ్యార్. పప్ప మమ్మీని ఏడిపించను. పప్ప నాతో పాటు ఉండాలి ఎప్పుడు. లేకపోతే నా భయం పోయేంత వరకు. నాకేదన్నా అయిందంటే సూపర్ హీరో వచ్చి కాపాడతారని మా డాడీ చెప్పారు. కానీ నన్ను కాపాడడానికి మా డాడీ రాలేదు, సూపర్ హీరోను రాలేదు. నన్ను టార్చర్ చేసిన వాడిని శిక్షిస్తారు మా డాడీ. డేవిడ్, మనం స్టార్ట్ చేయబోయే ఫౌంటైన్ ప్రాజెక్ట్ గురించి తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. రవి, ఈరోజు నా మూడు బాలేదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నేను అస్సలు అనుకోలేదు ఈ లోకం ఇలా ఉంటుందని. అక్కడక్కడ జరిగేవి చాలా విన్నాను, కానీ ఇప్పుడు నాకే ఇలా జరిగింది. తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు నా పాప ఈ విధంగా బాధపడింది నేను చూడలేదు. ఈ బాధ నుండి తను బయటపడి తను సంతోషంగా ఉంటే చాలు. అదే కావాలి.
నా కూతురు నవ్వితే చాలు. నా ఈ జీవితం తన కోసమే కదా. నేను నా సారాన్ని అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. తను స్కూల్ బస్సులో వెళ్తున్నప్పుడు నేను వెనక నుండి చూసేవాణ్ణి. తను ఎంతగానో ఏడ్చేది. అది చూసి నా వల్ల కాలేదు. డేవిడ్, లేదు సూసన్, నేను బాగానే ఉన్నాను. ఇక మీదట నా సారాన్ని ఆ భగవంతుడే కాపాడాలి. నేను తనకి తోడుగా ఉండలేకపోతున్నాను. ఎస్కేప్ అయింది. లక్కీగా ఎస్కేప్ అయింది. వాడిని చంపకుండా వదలను. మండిపోతుంది. బాధనే దాచావే నీ మదిలో, కళ్ళలో కన్నీరు నిండె నీకు. వెన్నెలా వెలుగై ఉంట నేను. మనసులో నా బాధ ఏదో వీడిపోవులే, కాపలాగా తోడు ఉంటా ఎల్లవేళలా. కలలో నీవే, ఎదలో నీవు, తిరునవ్వై రావేలా. ఎక్కడూ చిదిమెను Bye, Dad. He was a joker. And all you watchdogs, you and all the doggies, this month it's going to be 3 more to the ground. Heaven or hell? I don't know. And you know something? I can't leave her to bleed like this. You want to come and watch me finish it? Come over. Let's have a little fun. It's not like what you think. Hey, you sons of... You have no bloody idea where I am. And you will never find me. You know why? Because you idiots, I am everywhere. I'm all around you. I am exactly where you want me to be. Bloody hell, I don't think so. ఈ మంత్లో ముగ్గురిని లేపేస్తానని సామ్వేల్తో ఫోన్లో మాట్లాడాడు కదా. ఒకటి ఓకే, ఇంకా 2 మిగిలున్నాయి. సామ్వేల్ చనిపోవడంతో ఆ 2 టార్గెట్స్ని పూర్తి చేయలేకపోయి ఉండొచ్చు, లేదా వేరే ఎక్కడైనా చేసేసి ఉండొచ్చు. అలా అయితే వాడు ఇన్ఫార్మ్ చేస్తాడుగా. వెయిట్ చేద్దాం. ఈ నెలలో ఇంకా 2 రోజులు ఉన్నాయిగా. ఏదేమైనా వాడు ఒక మంచి కవిలా ఉన్నాడు. పాటలు పాడి అందరినీ కవర్ చేస్తున్నాడు. వాడిప్పుడు వాణ్ణి వెతుక్కుంటూ మనం వెళ్ళక్కర్లేదు. మీరు తలుచుకుంటే వాణ్ణి ఇక్కడికి రప్పించవచ్చు.
జోష్ సార్ ఆ గ్లౌస్ గడ్ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు. వై? ఫారెన్సిక్ నుంచి మనకి ఇంకా రిపోర్ట్ రాలేదు సార్. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలి. Yes, sir. అవి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. And he calls himself as Joker. ఏంటిది? ఏంటి ఇవన్నీ? ఆ దేవుడు మన సారాని కాపాడే టైం. తనని మాత్రమే కాదు, అక్కడ చూడు మిషెల్. తనకి మనం తోడుగా లేని టైంలో ఇంకెప్పుడు, ఎక్కడ, ఎవరు నా కూతురు ముఖం చూడలేకపోతున్నాను. మన సుఖం కోసం బతకడం కన్నా తన కోసం బతకడమే భాగ్యం. అసలు తనేం చెప్పట్లేదు మిషెల్. తన ఇష్టాలు కూడా చెప్పట్లేదు. వాడెవడో కనిపెట్టాలి. కనిపెడతాను. వాడు ఎవడనేది కనిపెడతాను. కిల్ హిమ్. క్యాన్సర్ కణిత వస్తే కోసో కాల్చో తీసేస్తారో, శరీరంలో అయినా సరే సమాజంలో అయినా సరే కిల్ హిమ్. చంపేయండి. హలో బ్రదర్. నువ్వేంటి ఇంత లేట్కి వచ్చావు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, కానీ ఏమీ దొరకలేదు. ఆ సెక్యూరిటీ దొంగ నారాయణ బయటకు వెళ్ళిన వెంటనే మా ఫ్లాట్లో దొంగతనం జరిగింది. మా అమ్మా నాన్నలు ఒంటరిగా ఉన్నారని తెలిసిన ఎవడో ఒకడే ఈ పని చేస్తుండాలి. నువ్వు అప్పుడెక్కడున్నావు? నేను ఈ విషయం తెలిసాకే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది మా అమ్మ గొలుసు 25,000 రూపాయలు పోయాయి అని. బీరువాలో ఉన్నవి అవే. జానీ, మీ సిస్టర్స్ పిల్లలు ఇప్పుడు రావట్లేదా? ఏంటి బ్రదర్ పోలీసు వాళ్ళలాగా కూపిలాగుతున్నావు? వాళ్ళంతా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళంతా బాగానే ఉన్నారని నా భార్య చెబుతోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఏంటి బ్రదర్ గారికి డౌట్ వచ్చింది? సరే, ఆ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పావు? సరిపోయింది. నువ్వు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే నా ఫ్లాట్లో నేనే దొంగతనం చేశానేమో అనిపిస్తోంది. ఇలా చూడు, అప్పుడు నేను ఎక్కడున్నానో సమయం వచ్చినప్పుడు చెబుతాను. సరేనా? నాకు తెలిసింది నేను చెప్తాను. 10 నిమిషాలు టీ తాగడానికి పక్క కొట్టుకెళ్ళాను. ఈ విషయమే పోలీసులకు చెప్పాను. నువ్వు పోలీసులకి ఏం చెప్పావో నాకు అక్కర్లేదు. ఈ బాస్కి భయపడే కాలం మారిపోయింది. సెక్యూరిటీని ఎప్పటికీ హేళనగా చూడొద్దు సార్. ఇలాంటి బెదిరింపులు నా దగ్గర వద్దు సార్. ప్రకాష్ అనే వ్యక్తి నా దగ్గర బంధువు సార్. వాడొక రోజు నన్ను చూడడానికి వచ్చాడు.
కెమెరాలు ఏవి పనిచేయడం లేదని తెలిసి వాడు ఒక ప్లాన్ వేశాడు. నన్ను కొట్టకండి సార్, మీరు కొడితే నా ప్రాణమే పోయేట్టుంది. నేనంతా చెప్పేస్తాను. నేను వాడికి సపోర్ట్ చేసిన దానికి ఒక గొలుసు 25,000 డబ్బు ఇచ్చాడు సార్. ఆ మొత్తం డబ్బు మీకు ఇచ్చేసాను సార్. అయ్య బాబోయ్, ఏం ఒళ్ళు! సార్, సిటీలో చిన్నపిల్లల కేసులో జైలు శిక్ష అనుభవించిన అక్విస్ట్ ఇతను. వీడి పేరు ఫ్రాంకో. ట్యూషన్ టీచర్. చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిల్ని లైంగికంగా వేధించాడు. ఇప్పుడు ఊర్లో ఉన్నాడు. మంచివాడిగా ఉండాలనుకున్నా, కానీ కుదరలేదు. ఇది తప్పుగా అనుకోవడం లేదు. అయినా తప్పు ఒప్పుల్ని డిసైడ్ చేయడానికి మనమెవరం చెప్పండి? అమ్మా నాన్నల పెంపకం తప్పు కాదు. చదువులో నేనెప్పుడు ఫస్ట్ క్లాసే. ట్యూషన్ సెంటర్ క్లోజ్ చేశాను. మీరనుకునే వాడిని కాదు నేను. కానీ జరిగేదెప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఇంకా మారలేదు. నేనెప్పుడు ఇంతే సార్. కానీ మీరు చూసే చూపులోనే తేడా ఉంది. 2 ఏళ్ళు ఇలాంటి పాడు పని చేసినందుకు జైల్లో పెట్టారు. నాకు చిన్న పాపలంటే భలే ఇష్టం. కుక్క నక్క నరుడు వచ్చింది ఒక కణంతోనే. కాబట్టి ప్రకృతి విరుద్ధం ఇందులో ఏమీ లేదు సార్. నేను దీని గురించి బాగా స్టడీ చేశాను. ప్యూడోఫిమ్ అట్రాక్టివ్ అని చెప్పి చిన్నపిల్లల స్పర్శని, వాసన లాంటివి. నాకు అలాంటివేమీ లేవు. ఒంటి సుఖం తప్ప ఇంకేమీ లేదు. అవును, మీరేం చేస్తున్నారు? సార్, చాలా చండాలమైన నీచమైన వాడు. సార్, స్కూల్ నుండి పిల్లలు బయటికి రావడానికే భయపడతారు. ఎప్పుడు మందులోనే ఉంటాడు. చిన్న పిల్లలు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కూడా అసలు వదలడు. చూసిన వెంటనే ఎత్తుపోతాడు. ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడతారు. వీడంతా ఒక మనిషి అని. ఇదిగో సారు, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా పట్టుకోండి. నేనిప్పుడు చెప్పింది వాడికి తెలియకూడదు. మీరు చెప్పారనుకో, అర్ధరాత్రి వచ్చి నా సొక్క లాగేస్తాడు. అటువైపు ఏమన్నా వాడిని చూసావా? సరే, ఆ విషయం నువ్వు సారుకు చెప్పు. టాన్స్. వాడు అక్కడే ఉంటాడు, ఆ పోతురాజు చెట్టు పక్కన. వాడిని పట్టుకోవటానికే కదా వచ్చావు. ధైర్యంగా వెళ్ళు సారు. వెళ్ళి పోలీస్ పవర్ చూపించు. సార్, వాడు ఎక్కడా లేడు సార్. మేమంతా మొత్తం వెతికి చూసాం, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడేగా నేను అక్కడ చూసింది. సార్, మనం ముగ్గురు వచ్చిన విషయం కూడా వాడికి తెలీదు. ఎలా పారిపోయింటాడు? ఏదైనా గత్తొచ్చి తీసుకెళ్ళిందా? వాడు దేనికి పనికిరాడు. అంత గట్టిగా కొట్టారు, చాలా ఘోరంగా కొట్టారు. ఏంటి ఘోరంగా? ఇది వాడికి సరిపోదు. కాలు జారి కింద పడిపోయానని చెప్తాడు కదరా. ఇలా చూసారా, అందరూ ఒకే మాట అంటున్నారు. కింద పడి దెబ్బలు తగిలిని అంటున్నారు. ఎవరో నరాలు తెగిపోయేలా తెలిసే కొట్టారు. మీరు చేసినట్టే. సార్,
మనం అన్వేషిస్తున్న 2వ వాడు 3వ వాడు మనకంటే పని ఎవరో ముందే మొదలు పెట్టేశారు. ఇంత ఎండలో కూడా ఇటువంటి కోట్ వేసుకొస్తున్నాడు వీడు మనిషేనా? ఏసీ అంటే ఏసీ, కార్ ఏసీ, ఇల్లు ఏసీ, ఆఫీసు కూడా ఏసీ. వీడికి మాత్రం ఎందుకంత వేడి? ఆంటో ఎక్కడ? ఎందుకని? ఏం పని? ఆంటోని తీసుకువెళ్ళాలి, తనతో కొంచెం పనుంది. ఆంటోనా, నిన్ను తీసుకెళ్ళడానికి ఒక మనిషి వచ్చాడు. ఏంటి సార్ విషయం? ఎవరన్నా లేపేయాలా, ఏదైనా తీసేయాలా? ఆంటో, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, నాతో కొంచెం వస్తావా? ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి, ఒక క్రిమినల్ వ్యక్తి గురించి. ఆంటో గ్యాంగ్లో లేదంటే ఆంటోకి తెలియని ఇంకొక గ్యాంగ్లో ఉన్న ఆ వ్యక్తి గురించి నాకు తెలియాలి. మిగతా విషయాల తర్వాత చెప్తాను. అయితే అదే నా పని. ఒక క్రిమినల్ ని కనిపెట్టడానికి ఇంకో క్రిమినల్ దగ్గరికి వచ్చారు. ఒక విధంగా పోలీసులతో చేతులు కలపడం అనేది నాకు తెలీదు. పోలీసులతో ఎంక్వైరీ చేస్తే సరిపోతుందిగా. పోలీసులు నాలాగా ఎంక్వైరీ చేయరు. ఈ కోట్ వేసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని సార్ అంటున్నాము. సార్ వెళ్తారు, దారి వదులు. ఆంటో, నీకు డ్రైవింగ్ తెలుసా? So let's lift off, break this, caliber on, take this. I'ma be the savior of the rulers, got so rankless, so reckless. నాకంటే వాడు గొప్పోడా? వాడు ఏమనుకుంటున్నాడు? నన్ను ఏమీ లేకుండా చేస్తానన్నాడు. 24 కేసులున్నాయి. ఆంటనీ పేరు మీద సాగుతుంది తెలుసా? నాకు ఒక రికార్డు ఉంది. Pump your brakes when you feel this greatness. Feel this greatness. Pump your brakes when you feel this greatness. Feel this greatness. ఆడపిల్లలకి తండ్రి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ నా కూతురికి నన్ను చూస్తే భయం. తన మనసులో ఏముందో నాతో చెప్పదు. తను చనిపోయాకే ఈ విషయం తెలిసింది. నాతో ఎన్నో చెప్పాలనుకుందని నా వైఫ్ చెప్పింది. కానీ ఇప్పుడు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీరెందుకు ఇలా అడుగుతున్నారు? దీనికి మీకు ఏంటి సంబంధం? చెప్పానుగా, నేను కూడా ఒక రైటర్నని. ఈ పేపర్లో వచ్చే న్యూస్ కన్నా పిల్లల గురించి ఓ మంచి ఆర్టికల్ రాయాలని ఉంది. ఈ లోకం చెడిపోతుంది జరుగుతున్న సంఘటనల వల్ల కాదు, ఏం చేయాలో తెలియక చోద్యం చూస్తూ నిలబడిన వాళ్ళది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వసీం, మీరు బిల్డర్ కదా? ఎవరతను? ఎందుకిలా అడుగుతున్నారు? మీరెందుకండి అన్ని విషయాలు చెప్తున్నారు? అతన్ని పంపించేస్తాను. డేవిడ్ నైనా, హీఈస్ ఎ బిల్డర్. ఈ సిటీలో ఉన్న చాలా ప్రాపర్టీస్ తనకి చెందినవి. సిగరెట్ కోసం సెక్యూరిటీ బయటికి వెళ్ళినప్పుడు సీసీటీవీ హార్డ్ డిస్క్ మిస్ అయింది. అతను సిగరెట్ కాల్చాడు. మీరు సిగరెట్ కొనడానికి నారాయణ పంపించినప్పుడు సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది. ఇప్పుడు కనెక్షన్ లేదు, హార్డ్ డిస్క్ లేదు. ఫ్లాట్కి వెళ్ళినప్పుడు నాతో ర్యాష్ గా మాట్లాడాడు. ఏంటి
ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఆ రోజు అతను కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. ముందు అతను రాబరీ గురించి అడుగుతాడేమో అనుకున్నాము. తర్వాత ఏదో కారణం చేత ఏమీ అడగలేదు. తర్వాత అతన్ని డీసీపీ ఆఫీస్ లో చూశాను. అక్కడ రైటర్ క్యాబిన్ లో. అతను ఎందుకు వచ్చాడు? బోస్కో కేసు గురించి, దాన్ని అన్వేషిస్తున్న శామ్యుయల్ సార్ మరణం డీటెయిల్స్ గురించి సమాచార చట్టం ప్రకారం సేకరించాడు. ఆయనకు ఒక చిన్నారి కూతురుంది కదా? ఎవరు? ఆండ్రూస్, పోలీస్, సిబిసిఐడి. మీ మొహం మీద ఏమైంది నారాయణ? అది చిన్న గీత సార్. ఎవరో కొట్టినట్టుంది. డేవిడ్, టెల్ మీ సారా, అసలేం జరిగింది? చెప్పు. డిడ్ యూ సీ హిమ్? నేను అడిగింది నిన్నే. హాయ్ మిషెల్, నా పేరు ఆండ్రూస్, పోలీస్. సారాని కొంచెం ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. సారా, నువ్వు రూమ్కి వెళ్ళావు. సారా ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే ఉంటుంది. సరే, ఐఎమ్ టాకింగ్ టు యూ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, నువ్వు ఆయన్ని చూసావా? ఇదిగో, చెప్పకపోతే స్టేషన్కి తీసుకువెడతాను. డాడీ, నాకు సమాధానం చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి పెడతాను. ఏంటది? ఆండ్రూ స్టీఫన్, క్రైమ్ బ్రాంచ్. సారా, లోపలికెళ్ళు. రామా, మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావా? సి మిస్టర్ కర్నల్ నైనన్ ఫ్రాన్సిస్. మిస్టర్ నైనన్, నేను సారాని ఎంక్వైరీ చేయాలి. నీ కొడుకుతో చెప్పు రేపు ఉదయం నా ఆఫీస్కి తన కూతురుతో రావాలని. మంచిగా ఉంటే మంచి జరుగుతుంది. తొందరగానే వచ్చినట్టున్నావు. తొందరగా రావడం నాకు అలవాటు. అన్ని చోట్లకు ఇలా తొందరగా వచ్చుంటే కొన్ని చెడు విషయాలు జరుగుండేవి కాదు. సరే, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, తను రాదు. ఇక్కడ పోలీసు ఉన్నాడు, లా ఉంది. నా కూతురికి తన నాన్నున్నాడు. టీ వేడిగా ఉంది, కాసేపు అయితే వేడి చల్లారిపోతుంది. పైకి చూసి జడ్జ్ చేయకూడదు. ఆమె కాప్. ఎస్, కోపం ఎక్కువే. అయినా ఏ వెధవరా నీకు అన్నిటికీ లైసెన్స్ ఇచ్చింది? లేక ఎలుగుబంటి సింహం బారి నుంచి ప్రజల్ని రక్షించడానికి వచ్చిన పాత బైబిల్లోని కింగ్ డేవిడ్ అనుకున్నావు నువ్వు? ఎలుగుబంటికి సింహానికి వాటికంటూ ఓ న్యాయం ఉంది. మనుషుల పేర్లు పెట్టుకుని బయట చాలా జంతువులు తిరుగుతున్నాయి. ఇక్కడ న్యాయమైనా సరే, చట్టమైనా సరే, ఇటువంటి పనులు చేయడానికి ఈ డేవిడ్కి కావలసినంత అర్హత ఉంది. చెప్పు, కింగ్ డేవిడ్. ఐఎమ్ నాట్ డన్, డేవిడ్. But I am. ఈ సీరియస్ కిల్లింగ్లో తప్పించుకున్న ఒకే ఒక అమ్మాయి
మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి. కోర్టు ఆర్డరేగా నేను ఇవ్వను. అసలే షాక్లో ఉన్న అమ్మాయిని ఎంక్వైరీ చేసి టార్చర్ చేయడానికా? పిల్లలకి న్యాయం చేయడానికి ఎన్నో చట్టాలున్నాయి. ఒకవేళ దీనికి నేను సపోర్ట్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకి నన్ను పిలవద్దు. ఇదిగో ఆండ్రూస్, నన్ను పిలిస్తే నీ ఉద్యోగం పోతుంది. మంచి జరగాలనుకుంటే జరిగి తీరుతుంది. నన్ను కాపాడుకుంటూ ఎలా పని చేయాలనేది ఈ ఆండ్రూస్కు తెలుసు. చూడండి సార్, నేను చెప్పినంత గుర్తుపెట్టుకోండి. మెయింటెనెన్స్ సెక్షన్ సార్. మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయారు. హలో. Hello. Who's this? It's me, David. The sweet killer. The Joker. నా గురించి నీ అన్వేషణకి జోహారు. థ్రిల్లింగ్ గా ఉంది. I will also help you. As long as it doesn't spoil my thrill. Find me, David. Find me. Okay, Dada. Good luck. Thank you. Sarah, David. Come. Sit. అసలు నీ పేరేంటి? Sarah David. నైస్ నేమ్. Thank you. సారా, we are here to help you. అమ్మా నాన్నల దగ్గర చెప్పలేకపోతున్న విషయాలు, సంగతులు, రహస్యాలు అన్నీ మాతో చెప్పు. ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు. నీ దగ్గర ఎవరైనా మిస్బిహేవ్ చేశారా? సారా దేనికి భయపడదు. ఏది ఉన్నా ఓపెన్గా మాట్లాడు. చిన్నపిల్లల సంరక్షణ కోసమే గవర్నమెంటే మమ్మల్ని అపాయింట్ చేసింది. సారాకి నేను చెప్పింది అర్థం కాలేదా? ఏయ్ సారా, ఇటు చూడు. సారా భయపడద్దు, ధైర్యంగా చెప్పు. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎవరైనా నీ ఒక రహస్య భాగాల్ని ఎవరైనా తాకాలని చూసారా? సారా, సమాధానం చెప్పకుండా ఏడుస్తావెందుకు? నాకేం జరగలేదు. వాణ్ణి నేను చేశాడు. ఏం చేయలేదు. ఇలా చెప్పకూడదని మీ నాన్న నేర్పించుంటాడు. నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు. చెప్పు, ఏం చేశాడు వాడు? చెప్పు, ఏం చేశాడు? Stop this nonsense. What's going on? నా కూతురు నీడను తాకడానికి వచ్చినా సరే ముక్కలుగా నరికి పారేస్తాను.
తీసుకొస్తున్నాను. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్. పాస్ చేయి. ఆ బండి మీద ఉన్న స్టిక్కర్ని కొంచెం జూమ్ చేయి. జూమ్ చేయటం కుదరదు సార్. ఆ పార్ట్ వరకు కట్ చేసి ఉంచమని చెప్పారు. నేను ఒకసారి వచ్చి తీసుకెళ్లారు. దానికి ఆపి ఇప్పుడు సిస్టంలో ఉంది. కావాలంటే మీరు దీన్ని తీసుకెళ్లి ఏదైనా సాఫ్ట్వేర్లో ట్రై చేయండి. ఆ సార్ ఇప్పుడు వచ్చాడు? చాలాసేపు అయిందిలేండి. సర్లే, సార్ కొంచెం స్పీడ్ ఎక్కువగా. ఇదిగో ఈయనే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, డాక్టర్ సూజన్ ని కలవాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ కింద 5 ఏళ్లు జామీన్ అనేది లేకుండా జైల్లో ఉండాల్సిన కుట్ర నువ్వు చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? అలాగే అనుకో. పిల్లలకు న్యాయం జరగకుండా మీరు అడ్డుగా ఉన్నారు. వాళ్ళు పడ్డ హింస కంటే మీరెక్కువ చేస్తున్నారు. ఏ నష్టం జరిగింది? మీ అందరికీ ఒకే ఆలోచన. ఆడది మగాడికి సుఖాన్నిచ్చే ఆటబొమ్మగానే చూస్తున్నారు. ఆడది కూడా ఒక మనిషి అన్న విషయం మీరు అస్సలు గ్రహించడం లేదు. సింపతి, ఆటలు, అవహేళన, అన్వేషణ అనే పేరుతో టార్చర్. మీదంతా స్వార్థం. అంటే కోఆపరేట్ చేయడం మీకు ఇష్టం లేదు? అస్సలు ఇష్టం లేదు. నష్టపోయిందంట. నాన్ సెన్స్. మీరు అడగాల్సిన ప్రశ్నలు పూర్తయితే బయలుదేరండి, నాకు పనుంది. ఎందుకయ్యా తోస్తావో? ఏంటి? మేము కూడా మందు కొనుక్కోవడానికి లైన్ లో నిల్చున్నాం. నువ్వు వెళ్ళి వెనకాల నిలబడినావు. అలా అంటే ఊరుకుంటావా? పోవయ్యా వెనక్కి. నువ్వు పోరా వెనక్కి. సమాధానం చెబుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడేది నేను కాదు, నువ్వు. బండడా ఎలా కనిపిస్తున్నారా? వెళ్ళి లైన్ లో రా. నోరు మూసుకుని పోరా. ఇది మర్యాదగా లేదు సార్. మర్యాద గురించి మాట్లాడే పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఇలా అడ్డదారులు వచ్చి అందరినీ తోసి నిలబడ్డాడు చూడండి. ఎవరు పట్టించుకోరండి. వెళ్ళండి. క్యూలో రాలేడా బండ వెదవ. హలో, ఎవడి కోసం వచ్చాం? ఏం చేయబోతున్నాం? ఒక విధంగా అర్థమయ్యేలా చెప్పు. డేవిడ్ నైనా వాడి కోసమే వచ్చాం.
ఇంతకు ముందు అయితే మా అన్న అందరినీ చెత్త కొట్టేవాడు, ఇప్పుడు ఇంకొకడు మా అన్నని చెత్త కొట్టాడు. వాడి గురించి బుర్రపాటు చేసుకో, ఇచ్చాడు వెళ్తావు. వాడిని వాళ్ళ అమ్మాయిని చూస్తుంటే నార్మల్గానే ఉన్నాడు. వాడి కోసమే వచ్చాం. స్కూల్ పిల్లలు వస్తున్నారు, వాళ్ళ ముందు వద్దు. వాడు దిగాడు. చుక్కు చోబి దిగండి రా, మనం ఎవరో చూపించండి రా. ఏంటి చెప్పరా? Andrews, call me Joker. You're the officer. నువ్వు చెప్పు. నువ్వు కొత్తగా ఏదో చేయబోతున్నావు, అదేంటో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి. Yeah, you're right, man. I wouldn't kill you. You know why? Because you're so much fun. You better listen to what I'm saying. రే, కాస్త నోరు మీరా. నువ్వు చెప్పేది వినడానికి నేనేమైనా నీ చెంచానా? ఆ శ్యామ్తో నువ్వేమేం చెప్పావో అన్నీ విన్నాను. నువ్వు ఛాలెంజ్ చేసిన ఆ టార్గెట్ అంతా ఏమైంది? ఫోన్ పెట్టారా లూసర్? I don't have time for losers. I'm no loser. How dare you call me loser? వాడు మీకు ఫోన్ చేశాడు కదా, 2 సిమ్స్ని మార్చి ఫోన్ చేశాడు. సిమ్ మార్చాడు కానీ మొబైల్ని మార్చలేదు. సేమ్ IMEI నెంబర్ నుంచి 2 కాల్స్ చేశాడు. ఒకటేమో మన బిల్డర్ డేవిడ్కి. So, the great father is in the game. IMEI నెంబర్ని ట్రాక్ చేసినప్పుడు 3 కాల్స్కి 3 నంబర్స్ ఉన్నాయి, కానీ మొబైల్ ఒకటే. వాడు చేసిన ఫస్ట్ మిస్టేక్. 3వ కాల్ వీడికే, సత్యనారాయణ. ఎందుకని కిల్లర్ వీళ్ళకి కాల్ చేస్తున్నాడు? ఇబ్బమార్కు చైల్డ్ అబ్యూస్ కోసం వీడిప్పుడు కావాలి, కానీ మన కిల్లర్కి పబ్లిసిటీ అవసరం. నువ్వు పోలీసువు కదూ? నాకు తెలుసు. దేనికి సచ్చేవాడు నేను పిలుస్తున్నాడు. ఎవరు? ఎప్పుడు? లాటిట్యూడ్ లాంజిట్యూడ్ని బట్టి అఫీషియల్గా చెప్పాలంటే 7 రోజుల క్రితం మండే నువ్వు రెగ్యులర్గా వెళ్ళే బెవరేజ్ షాపుకు ముందు సరిగ్గా 3:05కి వచ్చిన కాల్ ఎవరిది? తెలివైనడువే, బాగా కనిపెట్టేశావు. కానీ చెప్పడానికి మనసు రావడం లేదు. అది మా పత్రికల వాళ్ళ అహంకారం అనుకున్నా పర్వాలేదు. రహస్య పోలీసు అనే అహంకారంతో ఒళ్ళు చూపించి మజిల్స్ చూపించి నన్ను భయపెట్టాలనుకోవద్దు. నేను రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేటప్పుడు మాత్రమే భయపడతాను. ఏంటో విషయం చెప్పండి. అర్థం కాలేదా కుర్రోడా? నీ పప్పులు నా దగ్గర పడుకో, అర్థమైందా? వీడి మీద ఒక కన్నేసి ఉంచమను. వీడిని డిపార్ట్మెంట్కి తెలియకుండా చీకట్లో కొట్టాలి. ఏంటయ్యా, నీకేం కావాలి చెప్పరా? 1000కి 2000కి కక్కుర్తిపడే డైలీ పత్రిక కాదు నాది. నోరు తెరిచి చెప్పరా, ఏం కావాలి నీకు? నువ్వు ఎందుకురా ఇలా కట్టిపారేశావు? ప్రశ్నలు అడగకూడదు, సమాధానం చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోరంబోకు, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను. మర్యాదగా చెబుతున్నాను, కట్లు విప్పో.
నీకు వివరాలు కావాలంటే ఇది కాదు పద్ధతి. నువ్వు ఏడుస్తావు, నీకు కావలసిన వాళ్ళంతా ఏడుస్తారు. ఏడ్చేలా చేస్తా. ఊరికే చెప్పడం లేదురా, నా పెన్ను శక్తి ఏమిటో నీకు చూపిస్తాను. నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. అప్పుడు అర్థమవుద్ది నేనెవరో. ఏంటో చూపిస్తా. అయ్యో 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 ఏమిటిది? వద్దు, ఏమిటి ఎలా చేస్తున్నావు? అమ్మో, బాంబు వెళ్ళిపోతుంది. అమ్మో, మరి నీకు దండ పెడతాను. వదిలే, అంటించద్దు. నేను చెబుతాను, నేను జరిగింది చెబుతాను. మరైతే చెప్పు. నిజం, ఆ నారాయణ గురించి నాకు తెలీదు. తన గురించి రాయాలని చెప్పి నన్ను పిలిపించాడు. కావలసిన ఆధారాలేవి నాకు ఇవ్వలేదు. నారాయణ గురించి రాయాలని మా పోలీసులు దాచిపెడుతున్నారని, అందరికీ ఈ విషయం తెలియాలని, అందరూ భయపడాలని అలా రాయాలని నన్ను అడిగాడు. అది నేను ఏమాత్రం నమ్మలేదు. ఇంకో అమ్మాయిని హత్య చేయబోతున్న విషయం అతను నాతో చెప్పాడు. ఆ తర్వాతే నేను నమ్మాల్సి వచ్చింది. నాకు న్యూస్ వస్తుందని ఆశతో అతన్ని ఫాలో చేశాను. అప్పుడు అతను ఫోన్ చేసి నాకు విషయం చెప్పాడు. ఆ విధంగా మీ అమ్మాయి డీటెయిల్స్ నాకు దొరికాయి. మీ అమ్మాయి తప్పించుకురావటం అతనికి ఇష్టం లేదు. అందుకని మీ అమ్మాయిని చంపేమని చెప్పాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి నేను మీ అమ్మాయిని ఫాలో చేశాను. వాడు మీ అమ్మాయి కోసం ఎప్పుడైనా వస్తాడని తెలుసు, కానీ అతని కాల్ని ట్రేస్ చేయడం కోసం పోలీసులు ఇక్కడికి వచ్చారు. దేనికి సచ్చేవాడు? నేను పిలుస్తున్నాడు. ఎవరు? ఎప్పుడు? నిన్ను త్వరలోనే పోలీసులు పట్టుకుంటారు. ఫోన్లో నాతో మాట్లాడొద్దని అతనితో చెప్పాను. ఒకరోజు అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంది. అందులో అతని వాయిస్ రికార్డ్ అయి ఉంది. నా స్టోరీకి కావలసిన విషయాల్ని అతను రికార్డ్ చేసి పంపించాడు. టార్చర్ చేసి చంపే ఘోరమైన విషయాలన్నీ అందులో ఉన్నాయి. కానీ అతని గురించిన ఆధారాలు మాత్రం అందులో ఏమీ లేవు. అలాంటి సైకో విలన్ గురించి సమాజానికి తెలియాలి. అదే అతని కోరికట. దేనికోసం నిన్ను సెలెక్ట్ చేశాడు? నేనే అందరిలోకి నీచమైన జర్నలిస్ట్ అని తెలిసి నాకు ఈ పని అప్పగించాడు. ఇదిగో ఆ పెన్ డ్రైవ్ అక్కడే ఉంది, తీసుకెళ్ళు. నన్ను ఏమి చెయ్యొద్దు. నేను చెప్పినవన్నీ నిజాలు, నన్ను నమ్ము ప్లీజ్. నా కట్లో ఉడది, నేను చెప్పినవన్నీ నిజాలే. ఇలాంటి వార్తలకే ఇప్పుడు మార్కెట్ ఉంది, ముఖ్యంగా చిన్నపిల్లలంటేనే. అందుకే నేను అయ్యో నన్నేమి చేయొద్దు. ఇక నువ్వు రాయకూడదు, దాని గురించి ఆలోచించనే కూడదు. సార్, డేవిడ్ ఇక్కడికి వచ్చాడు. అమ్మ అనే ఒక శబ్దం వినిపించింది. తర్వాత మాట్లాడలేదు, స్టైల్గా సిగరెట్ కాలుస్తున్నాడు. నువ్వు అక్కడ కూర్చొని షో చూస్తావా? వెళ్ళి పని చూడు.
ఏంటి ఏమైంది? గుండు పేలింది. నన్ను త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్ళండి రా. హలో బ్రదరు, నేను ఈ మధ్య ఇంటికి త్వరగా వెళ్తున్నాను. అమ్మా నాన్నని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇదేంటి పెన్ డ్రైవా? చాలా పాతదిలా ఉంది. చాలాసార్లు యూజ్ చేశారా ఏంటి? ఇదెందుకు వేస్ట్, పాతది కదా, పారేయకుండా. 4 GB, 2 సినిమాలు కూడా సరిగ్గా ఎక్కించలేం. బ్రదరు, నువ్వు కొత్త హార్డ్ డిస్క్ కొనుక్కో, నేను ఇది పారేస్తానులే. ఇవ్వకపోతే చంపేస్తాను. ఇవరా. ఎందుకింత కోప్పడ్డాడు? సెక్యూరిటీ దొంగ నారాయణ బయటకు వెళ్ళిన వెంటనే మా ఫ్లాట్లో దొంగతనం జరిగింది. ప్రకాష్ అనే వ్యక్తి నా దగ్గర బంధువు సార్. కెమెరాలేవి పనిచేయడం లేదని తెలిసి వాడు ఒక ప్లాన్ వేశాడు. జానీ గారి ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా ముసుగు వేసుకున్న ఓ వ్యక్తిని చూశాను, జోకర్ ముసుగులో. విలియం చాబు స్టేట్ లో ఉన్నాడు. ఆయన పేర్లో ఎవరు కనెక్షన్ తీసుకున్నారు? పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ నెంబర్ నుంచే ముఖ్యమైన కాల్స్ వెళ్తున్నాయని. రీసెంట్ గా ఐడి కార్డ్ కానీ ఫొటోస్ కానీ లాంటివి ఏమైనా ఇచ్చారా? నేను ఇంతకు ముందే చెప్పాను కదా అవి లేవని. ఓకే. ఇది విలయం కొనబోతున్న కొత్త ఫ్లాట్, కొచ్చిలో వెంచర్ బిల్డర్స్. వాళ్ళకి నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను, లోన్కి మిగతా విషయాలకి. This is to inform you that you have been terminated from this firm for negligence and misuse of company properties. Henceforth, the management has decided to terminate you with immediate effect. You are requested to return all the company assets in your possession before leaving. కొద్ది రోజుల క్రితం చూడ్డానికి నేను ఒక జోకర్లా ఉంటానని చెప్పి ఫోన్లో మాట్లాడాడు. తనెవరో ఏంటో తెలుసుకోవడానికి నేను ఎంక్వైరీ చేశాను. విలియం జాకబ్ మన గ్రీన్ క్లిఫ్ విల్లా ప్రాజెక్ట్లోని క్లయింట్. ఆ ఫైల్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పేపర్స్ అన్ని మిస్ అయిపోయాయి. ఈ పేపర్ను ఉపయోగించుకుని తను ఒక సిమ్ కార్డ్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ పరిశీలిస్తున్నప్పుడు మన క్లయింట్లోని చాలా మంది డాక్యుమెంట్స్ కూడా మిస్ అయిపోయాయి. ఈ పేపర్లను అడ్డం పెట్టుకుని తను చాలా మందితో మాట్లాడుతున్నాడు. ఆ ఫైల్స్ని ఎవరెవరు హ్యాండిల్ చేశారో వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాను. అలాగైతే ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. మన ఆఫీస్ ఇచ్చే కొన్ని ఫెసిలిటీస్ని దుర్వినియోగపరుస్తున్నారు. అది ఎవరో మనం కనిపెట్టాలి. కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెడతాను.
ఒక్కొక్కడిని తూకం వేసి తేలుస్తా. సార్, ఈ గ్లౌస్ కన్స్ట్రక్షన్ సైట్లో వర్కర్స్ యూజ్ చేసినవి సార్. ముఖ్యంగా దీని మీద సిమెంట్ ఇంకా ఇసుక కనిపించాయి సార్. ఆ జ్యువెలరీ షాప్ సీసీ కెమెరాలో ఉన్న వెహికల్లో ఉన్నటువంటి స్టిక్కర్ ఒక లోగో సార్. మన బిల్డర్ డేవిడ్ వెంచో బిల్డర్స్ లోగో. అయితే ఇక్కడున్న ఒక వ్యక్తినే మనిద్దరం వెతుకుతున్నాం. చాలా అసహ్యంగా ఉంది. నీతో ఉన్నవాడే నీ కూతుర్ని ఇలా. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకాసేపట్లో నేనే వాడిని పట్టుకుంటాను. నీకు ముందే చెప్పాను వాడిని నీకు అప్పచెప్పను అని. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత నేనే వాడిని తీసుకొస్తాను నీ కూతురు దగ్గరికి ఎంక్వైరీ కోసం. అప్పుడు నీ కూతుర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తావో నేను చూస్తాను. బయటికెళ్ళు. బాగా ఆలోచించుకో. మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. నా ఇన్వెస్టిగేషన్కి అడ్డు రాకో. నా కూతురు నువ్వెంతగా టార్చర్ చేసినా నిన్నెందుకు అవాయిడ్ చేస్తున్నాను తెలుసా? ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నీ ఆయుష్ తీరిపోయినట్టే. ప్లీజ్ గెట్ అవుట్. సార్, వాడిక్కడే ఉన్నాడు. సార్, వీడే సార్. వీడి బ్యాగ్ నుంచే స్కూల్ పిల్లల ఫోటోలు, గ్లౌజులు దొరికాయి. Hello, Dada. I'm so close to you, man. Look around, you son of a gun. Oh, man, I like this. Find me. Catch me if you can.
అదేంటి నీ చేతిలో? దీన్ని ఒక అంకుల్ ఇచ్చారు బయట గేట్ దగ్గర. Silence louder than that ఈ టేబుల్ ఎందుకు ఇంత డస్ట్గా ఉంది? సారా ఏదో డ్రాయింగ్ చేసింది, గీసేటప్పుడు పడిన డస్ట్. ఒకసారి మోహన్ చూడండి ప్లీజ్. సీరియల్లో ఒకసారి చూశాను, కానీ వీడు సీరియల్ కిల్లర్ అని మాత్రం నాకు తెలియదు. ఎంతవరకు ఏం చెప్పలేదా? సార్ వీడి కథ యూట్యూబ్లో పెట్టాలి సార్. వీడిని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. పంపించేసాయి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్. సార్, డేవిడ్ ఆఫీస్ లిఫ్ట్లో దొరికిన ఆ బాడీ వారం క్రితం త్రిశూర్లో మిస్ అయిన 12 ఏళ్ల వయసు గల ఝాన్సీ జోసెఫ్ది. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ ఒక పాప తన కస్టడీలో ఉంది. ఆ డేవిడ్ ఆఫీస్ నుంచి మన వాళ్ళు ఒక కవర్ తీసుకొచ్చారు. నువ్వు తెలివైన వాడివైతే అది నీకు ఉపయోగపడుతుంది. నీకు కూడా దాంతో సంబంధం ఉంది. నేను ఇవ్వబోయేది ఆ దేవస్థానమో న్యాయస్థానమో ఇచ్చే తీర్పు కాదు, ఓ తండ్రి తీర్పు. లవ్ యూ సారా. లవ్ యూ టూ పాపా. ఎవరో అమ్మాయిని చైర్లో కట్టిపాడేశారు. ఒక డిజిటల్ ఫోటో, ఒక ఫైల్ లాంటిది. తీసిన డేటు టైము అది కరెక్ట్గా చూపిస్తుంది. జీపీఎస్ ఉన్న కెమెరాతో అయితే అది తీయబడిన స్థలం యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ రికార్డ్ అవుతాయి. అంత ఈజీగా ఆ ఫోటో తీసిన స్థలం గురించి తెలుసుకోవచ్చు. అది సరే, దేనికోసం ఎంత టైం తీసుకున్నారు? జోస్, సిటీలో జరిగిన మర్డర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న శ్యామ్ని హై రేంజ్లో చంపేశారు. శ్యామ్కు తెలిసే ఉంటుంది ఆ హైడింగ్ ప్లేస్. ఇప్పుడు డేవిడ్ వెళ్ళింది కూడా
శామ్ వెళ్ళిన దారే. సాహుల్, ఆ డేవిడ్ అయినా ఇప్పుడు మీ ఏరియాకి వస్తున్నాడు. ఓకే, నేను వచ్చేంత వరకు వాడిని అక్కడి నుంచి కదలనివ్వకూడదు. ఏంట్రా డేవిడ్, ఇప్పుడు నువ్వు పోలీస్ పని చేస్తున్నావా? అది మానుకో, ఇంతకు ముందులా లేదు. కొత్తగా వచ్చిన సింహాలున్నారు. తొందరగా ఇంటికెళ్లే పని చూడు. ఆ భయంకరమైన శాడిస్ట్ కోరల్లో చిక్కుకొని బలవద్దు. వాడి సంగతి మేం చూసుకుంటాం. వాడి స్పీడ్కి పట్టుకోలేమనిపిస్తుంది సార్. Is louder than the blood that will flow tonight. I need to see the fear within while I am wandering alone. Won't you come to me, my love? I need you by my side, moving. I'm gently moving, and I am watching. I can taste the fears inside. Catch me,
Come and find me if you need me. My doors are open wide. I can taste the fears inside. Come and find me if you need me. My doors are open wide. La 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 la, la 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 la, la la la. నువ్వు చెప్పిన క్యాన్సర్ పార్ట్ని కట్ చేశాను. మనకు కావలసిన ఒక వ్యక్తి నిన్న ఇంటికి రాలేదు. చనిపోయిందెవరు? ఇంకొక మనిషిగా మారే కెపాసిటీ ఉన్న మనిషి. నేను నిన్ను చూడాలి కదరా జేమ్స్. అది నీకు పోను పోను తెలుస్తుంది, కానీ ఆ మనిషికి ఆకారం రూపం లేదు. కుటుంబంలోనూ సమాజంలోనూ ప్రేమ అభిమానాలుంటాయి. అవన్నీ దొరుకుతున్నా కూడా డిఫరెంట్ మస్కలతో మనలోనే తిరుగుతూ ఉంటారు. ఆండ్రూస్, నా మీద నువ్వు తప్పకుండా గెలుస్తావని నమ్మకం నీకుంటే బేడీలతో మా ఇంటికి రా. గెలిచేది నువ్వే కదా. మనకి మన పిల్లలకి ఏమీ కాలేదు. నేను కూడా వాడినప్పుడు చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. వాడు జైల్లో ఉండి బాగా తిని మనిద్దరిని చూసి నవ్వుకొని ఉండేవాడు. తను మెచ్యూర్డ్ అయ్యాక డిసైడ్ అవ్వని ఈ విషయం బయటికి చెప్పాలా వద్దా అని. మా ఇంట్లో కూడా ఉంది మీ కూతురు లాంటి ఒక అమ్మాయి. My family. It is the greatest wealth I shall ever possess. No matter what, none of us will ever have to walk alone. I can never thank enough my mother, who taught me that together we're truly a full circle. But above all this, there is that one person who always watched my back when I had to walk by myself. Love you, Sarah. That one person who always held me when I cried. I know, not everyone believes in superheroes. But for me, every day of my life, there is someone who stands by my side protecting me. My guardian angel, my constant companion, my first love.
And that's my dad, David. My own very special superhero. The Great Father.